ఇండియన్ కార్ బ్రాండ్స్ తమ కార్లను బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ చేస్తున్నాయి. న్యూ మోడల్స్ మరియు వాటి యొక్క ఫేస్ లిఫ్ట్స్ కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ వీడియోలో ఆగస్టు నెలలో బెస్ట్ సెల్లింగ్ కార్ బ్రాండ్స్ గురించి తెలుసుకుందాం. ఆగస్టు నెలలో సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీలో 2.20 ప్రకారం జీఎస్టీ తగ్గుతుంది అని ప్రకటించిన తర్వాత కార్స్ యొక్క సేల్స్ చాలా తక్కువగా అయినాయి. అన్ని బ్రాండ్స్ కూడా జీఎస్టీ బెనిఫిట్స్ను కస్టమర్కు అందేలా ప్రణాళికలు తయారు చేస్తున్నాయి. కొన్ని కార్ బ్రాండ్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశాయి, మరికొన్ని సెప్టెంబర్ 22 నుండి ఇంప్లిమెంట్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాయి. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆగస్టు నెల యొక్క బెస్ట్ సెల్లింగ్ కార్ బ్రాండ్స్ వీడియోలో 11th ప్లేస్లో ఉన్న వోక్స్వాగన్ తోటి ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. వోక్స్వాగన్ కంపెనీ ఆగస్టు నెలలో 2719 కార్లు అమ్ముడుపోయాయి. జూలై నెలలో 3212 కార్లు అమ్ముడుపోయాయి. ప్రీమియం సెగ్మెంట్ కార్సు వెర్టస్, టిగ్వాన్ లాంటి కార్లు మార్కెట్లో సేల్ అవుతున్నాయి. ప్రీమియం లుక్స్తో పాటుగా వీటి యొక్క రోడ్ ప్రెజెన్స్ కూడా షాందార్గా ఉంటుంది. వోక్స్వాగన్ కంపెనీ యొక్క అన్ని కార్లు కూడా 5 స్టార్ రేటింగ్ తోటి వస్తున్నాయి. 10th ప్లేస్లో రెనాల్ట్ కంపెనీ ఆగస్టు నెలలో 3015 కార్లు అమ్ముడుపోయాయి. జూలై నెలలో 2575 కార్లు అమ్ముడుపోయాయి. రెనాల్ట్ కంపెనీ రీసెంట్గా ట్రైబర్ మరియు కైగర్ లాంటి కార్స్కు అప్డేట్ చేయడం జరిగింది. దీంతో సేల్స్లో చాలా ఇంప్రూవ్ అయినాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ కార్సు ట్రైబర్ 7 సీటర్ మరియు 5 సీటర్ కైగర్ వీటి యొక్క రోడ్ ప్రెజెన్స్ కూడా బాగుంటుంది. 9th ప్లేస్లో హోండా కంపెనీ ఆగస్టు నెలలో 3850 కార్లను అమ్మింది. జూలై నెలలో 4050 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. హోండా నుండి అమేజ్, ఎలివేట్ మరియు హోండా సిటీ లాంటి కార్లు మార్కెట్లో సేల్ అవుతున్నాయి. సేఫ్టీతో పాటుగా రోడ్ ప్రెజెన్స్ కూడా షాందార్గా ఉంటుంది. అప్డేట్స్ తర్వాత అమేజ్ యొక్క రోడ్ ప్రెజెన్స్ చాలా ఇంప్రెసివ్గా మారింది. ఎలివేట్తో పాటుగా హోండా సిటీ యొక్క లుక్స్ కూడా చాలా బాగుంటాయి. వీటి రోడ్ ప్రెజెన్స్ కూడా షాందార్గా ఉంటుంది. 8th ప్లేస్లో స్కోడా కంపెనీ ఆగస్టు నెలలో 4971 కార్లను అమ్మింది. జూలై నెలలో 5554 కార్లు అమ్ముడుపోయాయి. స్కోడా నుండి స్లావియా, కైలాక్, కుషాక్ సేల్స్లో చాలా ఇంప్రూవ్ అయినాయి. ప్రీమియం సెగ్మెంట్ కార్సు సేఫ్టీతో పాటుగా లుక్స్ అండ్ రోడ్ ప్రెజెన్స్ కూడా బాగుంటుంది. 7th ప్లేస్లో ఎంజీ కంపెనీ ఆగస్టు నెలలో 6578 కార్లు అమ్ముడుపోయాయి. జూలై నెలలో 6678 కార్లు అమ్ముడుపోయాయి. ఎంజీ నుండి హెక్టర్, ఆస్టర్, హెక్టర్ ప్లస్తో పాటుగా ఈవీ సెగ్మెంట్లో విండ్సర్ మరియు కోమెట్ సేల్స్లో చాలా ముందున్నాయి. ఎంజీ కంపెనీ యొక్క కార్ల రోడ్ ప్రెజెన్స్ మరియు లుక్స్ చాలా బాగుంటుంది. 6th ప్లేస్లో కియా కంపెనీ ఆగస్టు నెలలో 19608 కార్లు అమ్ముడుపోయాయి. జూలై నెలలో 22135 కార్లు అమ్ముడుపోయాయి. కియా నుండి సోనెట్, సెల్టోస్, కారెన్స్ సేల్స్లో ముందుంటాయి. ఫీచర్ రిచ్ కార్సు వీటి యొక్క రోడ్ ప్రెజెన్స్ కూడా షాందార్గా ఉంటుంది. జీఎస్టీ బెనిఫిట్స్ కస్టమర్స్కు 22 సెప్టెంబర్ నుండి వర్తింపజేస్తామని కియా కంపెనీ రీసెంట్గా అనౌన్స్ చేసింది. కియా కంపెనీ సోనెట్, సెల్టోస్, కారెన్స్లలో చాలా ప్రీమియం ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది. వీటి యొక్క రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతోటి లభిస్తాయి. 5th ప్లేస్లో టొయోటా కంపెనీ ఆగస్టు నెలలో 29302 కార్లు అమ్ముడుపోయాయి. జూలై నెలలో 29159 కార్లు అమ్ముడుపోయాయి. టొయోటా నుండి ఫార్చునర్, ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, గ్లాన్జా, హైరైడర్ లాంటి కార్లు మార్కెట్లో సేల్ అవుతున్నాయి. టొయోటా యొక్క ఇంజన్స్ రిలయబుల్గా ఉంటుంది. సేఫ్టీతో పాటుగా వీటి యొక్క రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా షాందార్గా ఉంటుంది. 4th ప్లేస్లో మహీంద్రా కంపెనీ ఆగస్టు నెలలో 39399 కార్లు అమ్ముడుపోయాయి. జూలై నెలలో 49871 కార్లు అమ్ముడుపోయాయి. మహీంద్రా నుండి స్కార్పియో, XUV 700, XUV 3XOతో పాటుగా బొలెరో, థార్ రాక్స్ మరియు ఈవీ సెగ్మెంట్లోని కార్స్ కూడా సేల్స్లో ముందుంటున్నాయి. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్తో పాటుగా లుక్స్ అండ్ రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా షాందార్గా ఉంటుంది. 3rd ప్లేస్లో టాటా కంపెనీ ఆగస్టు నెలలో 41001 కారు అమ్ముడుపోయాయి. జూలై నెలలో 39521 కార్లు అమ్ముడుపోయాయి. టాటా నుండి నెక్సాన్, పంచ్, సఫారీ, హారియర్, కర్వ్ మరియు ఆల్ట్రోజ్, టియాగో లాంటి కార్స్ మార్కెట్లో సేల్ అవుతున్నాయి. 5 స్టార్ రేటింగ్తో పాటుగా రీజనబుల్ ప్రైస్లలో అందుబాటులో ఉన్నాయి. జీఎస్టీ రిడ్యూస్ తర్వాత టాటా కార్స్ యొక్క ప్రైస్ చాలా తక్కువగా ఉండనున్నాయి.
టాటా కార్స్ డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రికల్ మరియు సిఎన్జి వేరియంట్లలో లభిస్తాయి. సెకండ్ ప్లేస్లో హుందాయ్ కంపెనీ ఆగస్ట్ నెలలో 44,001 కార్లు అమ్ముడుపోయాయి. జూలై నెలలో 43,973 కార్లు అమ్ముడుపోయాయి. హుందాయ్ నుండి వెన్యూ, క్రేటా, ఎక్స్టర్, i20, i10 నియోస్, వర్నా లాంటి కార్లు మార్కెట్లో సేల్ అవుతున్నాయి. ఫీచర్ రిచ్డ్ కార్స్ మరియు రోడ్డు ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ప్లేస్లో మారుతి సుజుకి కంపెనీ ఆగస్టు నెలలో 1,31,278 కార్లు అమ్ముడుపోయాయి. జూలై నెలలో 1,37,776 కార్లు అమ్ముడుపోయాయి. ఇందులో బ్రెజా, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా, ఫ్రాంక్స్, వ్యాగనార్, ఆల్టో లాంటి కార్లు మార్కెట్లో సేల్ అవుతున్నాయి. రీసెంట్గా విక్టోరియస్ పేరుతో మిడ్సైజ్ ఎస్యూవీని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తొందరలోనే బుకింగ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మారుతి సుజుకి నుండి వచ్చే అన్ని కార్స్ కూడా ఫ్యూయల్ ఎఫిషియన్సీతో పాటుగా రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.